రాహుల్ గాంధీ గారు 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని 56వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో వారి జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఈరోజు అనేకమైన మందికి రక్తదానాలు, అదేవిధంగా పేదలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. ఒక విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నెహ్రూ గాంధీ కుటుంబానికి సంబంధించి 5వ తరం నాయకుడిగా ఈ దేశంలో ప్రజాస్వామ్యవాదులందరూ దేశంలో బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం చేసే వికృత చర్యలు చూసి రాహుల్ గాంధీ గారి లాంటి హానెస్టీ, సిన్సియారిటీ, క్లీన్ మైండ్, విజ్ఞత, సమర్థత ఉండే నాయకులు ఈ దేశానికి ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నారు. మనం చూస్తున్నాం దేశంలో బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది. మొన్ననే ప్రధాని నరేంద్ర మోడీ గారు, బీజేపీ వాదులు, ఎన్డీఏ వాదులందరూ నరేంద్ర మోడీ గారు పుష్కర్ కాలం పూర్తి చేసుకున్నారు, నెహ్రూ, ఇందిరాగాంధీ రికార్డ్స్ బ్రేక్ చేశారు అని గొప్పలు చెప్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇందిరాగాంధీని రికార్డ్ బ్రేక్ చేయాలంటే ఇంకో 3.5 years కష్టపడాలి. అదేవిధంగా ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ రికార్డ్ బ్రేక్ చేయాలంటే 4.5 years ఆయన ప్రధానిగా ఉన్ననాడు మాత్రమే వారు రికార్డ్ బ్రేక్ చేయగలరు. కానీ నెహ్రూజీ గాని, ఇందిరాగాంధీ గారు కానీ ఈ దేశానికి చేసిన సంస్కరణలు, ఈ దేశంలో ప్రవేశపెట్టిన అనేక కార్యక్రమాలు బ్రేక్ చేసే శక్తి ఈ బీజేపీ పార్టీకు, నరేంద్ర మోడీ గారికి లేదని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఎందుకు సంబరాలు చేసుకుంటారు? ఏమి సాధించారని సంబరాలు చేసుకుంటున్నారు? ఫారెన్ పాలసీ మీద మీరేమైనా విజయం సాధించారని సంబరాలు చేసుకుంటారా? రూపాయి తాలూకా విలువ మీరేమైనా పెంచగలిగామని సంబరాలు చేసుకుంటున్నారా? ఈ 12 ఏళ్ళలో మీరు తెచ్చే డిమానిటైజేషన్ అబ్సల్యూట్లీ ఫెయిల్యూర్. ఈ 12 ఏళ్ళలో మీరు తెచ్చే మేక్ ఇన్ ఇండియా అబ్సల్యూట్లీ ఫెయిల్యూర్. ఆయిల్ ధరలు నియంత్రిస్తానని మీరు పెద్ద మాటలు చెప్పారు, అబ్సల్యూట్ గా ఫెయిల్ అయ్యారు. గంగా నది రివర్ జలాలు శుద్ధి చేస్తామన్నారు, ఫెయిల్ అయ్యారు. బ్లాక్ మనీ తీసుకొచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి పేదవాడి అకౌంట్ లో వేస్తానన్నారు, అబ్సల్యూట్ గా మీరు ఫెయిల్ అయ్యారు. అదే విధంగా భారతదేశంలో ప్రతి ఏడాది నిరుద్యోగులకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు. అంటే ఈ పుష్కర కాలంలో 24 కోట్ల ఉద్యోగాలు మీరు ఇవ్వగలిగారా? రైతులను సంక్షోభంలోకి నెట్టేశారు, సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టేసి దేశంలో ఆర్థిక విధ్వంసం సృష్టించి దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలు ప్రజాస్వామ్యాన్ని కాలు రాసి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి స్వయం ప్రతిపత్తిగల సంస్థలు ఏవైతే ఈ దేశంలో ఉన్నాయో, ఈడీ గాని, సిబిఐ గాని, ఇన్కమ్ ట్యాక్స్ గాని, ఆర్బీఐ గాని, చివరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను కూడా చేతిలో పెట్టుకుని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ప్రక్రియ ద్వారా మీరు ప్రభుత్వమే మీ ఓటర్లను ఎంచుకొని మీకు అనుకూలంగా మలుచుకొని ఈరోజు రాష్ట్రాల్లో రాజ్యాధికారం చేపట్టడం, దేశంలో 3 దఫాలుగా ప్రధానమంత్రి అవడం వాస్తవం కాదా? ఓట్ చోరీ మాత్రమే కాదు, ఈ మధ్య కాలంలో మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సభ్యురాలుగా ఆమె నామినేషన్ వేస్తే, నామినేషన్ తిరస్కరిస్తే కోర్టులు ఉన్నాయి కదా అని కోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు కూడా ఆమె పిటిషన్ కొట్టివేసిందా? ఇదా సీట్ చోరీ, ఓట్ చోరీ, మీరు చేసే వికృత చర్యలు. అందుక మీరు సంబరాలు చేసుకుంటున్నారు. ఆయిల్ ధరలు ఏమైనా తగ్గినాయా? పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేశారు, నిత్యావసర సరుకుల ధరలు పెంచేశారు, ట్యాక్సెస్ పెంచేశారు, జిఎస్టీలో మీరు తీసుకునే వికృత చర్య దేశ ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు ఆహార సూచికలో గాని, ఆనంద సూచికలో గాని, మానవాళి సూచికలో గాని, ఏ సూచికలో తీసుకున్నా బీజేపీ పార్టీ ఏం సాధించింది, ఎన్డీఏ సర్కార్ ఈ దేశంలో ఏం సాధించింది అని నేను అడుగుతా ఉన్నాను. 10 సార్లు పార్లమెంట్ లో గాని, పార్లమెంట్ బయట గాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఈ రోజు భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ తాలూకా లెగసీని డెలిబరేట్ గా లెగసీపై మీరు దాడి చేస్తున్నారు. మహాత్మా గాంధీ గారి విధానాలపై మీరు దాడి చేస్తున్నారు. అసలు పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరెత్తే అర్హత మీకు ఉందా? ఈ రోజు మోడీ గారి బడ్జెట్, భాజపా బడ్జెట్, ఎన్డీఏ సర్కార్ బడ్జెట్ 54 లక్షల కోట్లు. మన్మోహన్ సింగ్ గారి యూపీఏ 2 ప్రభుత్వం దిగి వచ్చిన నాటికి మీకు 85 లక్షల కోట్లు అప్పు చూపిస్తే, అంటే 1947 to 2014 84 లక్షల కోట్లు ఈ దేశంలో అప్పు చేస్తే, ఈ 12 ఏళ్ళలో మీరు 1,20,000 కోట్లు. ఈ రోజు భారతదేశ అప్పు 1,74,000 కోట్లు. అంటే ప్రతి పౌరుడి మీద 1.8 లక్షల భారం మీరు వేసి 80,000
కిలోమీటర్లు ఎన్హెచ్ రైలు వేశారా మీరు? ఈ దేశంలో ఆరోగ్య పరిస్థితులు ఏంటి? ఈ దేశంలో నిరుద్యోగ సమస్య ఎంత? ఈ దేశంలో పేదరికం ఎంత? రవాణా సౌకర్యం ఉందా? విద్యుత్ ఉందా? సాగునీరు ఉందా? తాగునీరు ఉందా? తినడానికి తిండి ఉందా? కట్టడానికి బట్ట ఉందా? ఉండడానికి ఇల్లుందా? ఆనాటి పరిస్థితులు ఏంటి? 540 కోట్ల రూపాయల బడ్జెట్ లో ఈ దేశంలో బాక్రా నంగల్ ప్రాజెక్ట్ నిర్మాణం చేశాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ. హిరాకుడ్ ప్రాజెక్ట్ చేశాడు, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ చేశాడు, దామోదర వ్యాలీ చేశాడు, తుంగభద్ర ప్రాజెక్ట్ చేసి రైతులందరికీ సాగునీరు అందించి సస్యశ్యామలం చేశాడే. ఈ దేశంలో ఉన్న ఎల్ఐసి గాని, ఓఎన్జీసీ గాని, ఐఐటీలు గాని, ఐఐఎం గాని, ఎయిమ్స్ గాని, ఈ దేశంలో ఉన్న ఇస్రోలు గాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినవే కదా. పోర్చుగీస్ ను సెపరేట్ చేసి గోవాను విలీనం చేశాడు, ఫ్రెంచ్ ని సెపరేట్ చేసి పాండిచేరిని విలీనం చేశాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంమంత్రిగా ప్రధానమంత్రిగా 540 సంస్థాలను విలీనం చేసిన మహోన్నతమైన వ్యక్తి పండిట్ జవహర్లాల్ నెహ్రూ. 14 సంవత్సరాలు ఈ దేశానికి స్వాతంత్ర్యం సంపాదించడానికి జైలు పాలైన వ్యక్తి పండిట్ జవహర్లాల్ నెహ్రూ. మీరేం చేశారయ్యా? 54 లక్షల కోట్ల బడ్జెట్ తో ఇన్ని వికృతి చర్యలు చేసి ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించిన మీరా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గురించి మాట్లాడేది? వన్స్ అగైన్ రాహుల్ గాంధీ గారికి మరి ఒకసారి మా శ్రీకాకుళం జిల్లా తరఫున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వకమైన మా శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అటువంటి నాయకుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఈ దేశం కోసం ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.